ఆనాడు వీసా కూడా ఇవ్వని అమెరికా ఇవాళ అదే మోదీకి రెడ్ కార్పెట్ వేసి ఎప్పుడు వస్తారని ఎదురుచూసే పరిస్థితి వచ్చామన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం మారేడ్పల్లిలో ప్రచారాన్ని నిర్వహించిన ఆయన స్థానికులతో ముచ్చటించారు. మోదీ జీవితాన్నే దేశం కోసం అంకితం చేశారని, భారతీయుల సంక్షేమమే ఆయన ధ్యేయమని తెలిపారు. మోదీకి ఎలాంటి ఆశలు లేవని, దేశ ప్రజల మేలే ఆయన ఆశయమన్నారు ఈటెల. అట్లాంటి అమెరికా మోడీ గారు మీరు ఎప్పుడు వస్తారు మా దేశానికి? మోడీ గారికి రెడ్ కార్పెట్ స్వాగతం. మోడీ గారు ఆ ప్రెసిడెంట్తో సమానంగా చేతిలో చేసి భుజమే చేయగలిగే స్థాయికి రావడం వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ సెనేట్లో ఇవాళ మోడీ గారిని మాట్లాడుతుంటే 10 నిమిషాలు లేచి సప్పట్లు కొట్టి జై మోడీ అనే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి అర్థం చేసుకోండి. రెస్పెక్ట్, ఆత్మగౌరవం. రష్యాలో యుక్రెయిన్లో యుద్ధం జరిగితే మన పోరాళ్ళంతా చదువుకుంటారు, మన పిల్లలు చదువుకుంటారు. ఏడు మొదలు పెట్టింది మీరు చచ్చిపోతాం మమ్మల్ని తీసుకుపోమని. ఎవడు శాసనం చేయలే. మన ప్రధానమంత్రి గారు వాళ్ళతో మాట్లాడి యుద్ధాన్ని ఆపి మన పిల్లల్ని దేశానికి తీసుకొచ్చారు కనుక మనదే గుర్తుపెట్టుకోండి. మనల్ని చూసి ఇతర దేశాలు అగో మా పిల్లలు కూడా తీసుకురాని వాళ్ళ పిల్లలు కూడా పంపించారు మన ఫ్లైట్లలో. పాకిస్తాన్ పిల్లలు కూడా మన ఫ్లైట్లలో మన జెండా కట్టుకొని తీసుకొచ్చారు, గుర్తుపెట్టుకోండి. గది మోడీ. అందుకని దేశం అంతా ఇలా మోడీ గారిని ఎందుకు కావాలని కోరుకుంటుంది? ఇన్ని రకాల మనకు మేలు జరిగింది కాబట్టి వీరుంటేనే రేపు ఇంకా మరింత గొప్పగా ఎదిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన సంస్కృతి విషయంలో, మన విశ్వాసాల విషయంలో, మన ఆత్మగౌరవం విషయంలో, మన అభివృద్ధి విషయంలో, మనకు రక్షణ విషయంలో ఇవన్నీ కలగలిసినటువంటి 10 సంవత్సరాల పరిపాలన చూస్తున్నాం. కాబట్టి ఆయనకు ఎవరు లేరు, ఆయనకు బిడ్డలు లేరు, కొడుకులు లేరు, ఆయనకు ఎవ్వరు లేరు. ఆయనకు ఉన్నది 140 కోట్ల ప్రజల మేలే అభివృద్ధి అనే ఎజెండా. అందుకని వీళ్ళ లెక్క బిడ్డ మంత్రి కాలే, కొడుకు మంత్రి కాలే, అల్లుడు మంత్రి కాలే, సాడకుడు కొడుకు మంత్రి కాలే అవుతాడా? ఆయనకు ఎవరు లేరు. కాబట్టి